గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని చెప్పేసి తెలుగుదేశానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన కూటమి అక్కడ గెలుచుకొచ్చింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ఆక్వా దెబ్బ, అది అమెరికా ఆంక్షల తర్వాత ఎదురైనటువంటి దెబ్బ, దాంతో క్రాప్ హాలిడేలు ప్రకటించుకున్నటువంటి చూసాం. ఆ రైతుకి సంబంధించి ఓ పక్కన జాగ్రత్తగా దాన్ని సెటరేట్ చేస్తున్న, మరొకవైపు ధాన్యం కొనుగోలు చేయలేదు, తడిచినాయి అన్నటువంటి వివాదాలు చూసాం. అదే సందర్భంలో టైంకి 24 గంటలు 48 గంటలను డబ్బులు వేసిన 2 సంఘటనలు చూసాం. రాలేదన్న గొడవ చూసాం, వచ్చినాయి అన్నటువంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు తాజాగా అక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లో మాత్రం రైతాంగానికి కొత్త పండగ ఏంటంటే, కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లకి సంబంధించినటువంటిది కనబడుతుంది. ఇప్పుడు అక్కడ కోనసీమ రైతుల కళ్ళల్లో అయితే ఆనందం. అరటికాయ మార్కెట్కి ఎలా ఒక్క ఇంటికి 500 నుంచి 600 వరకు వస్తుందట. అట్లా కొబ్బరి మార్కెట్ పచ్చికాయ 14 రూపాయల నుండి 16 రూపాయలు, కురిడిగండేర 24 రూపాయల నుంచి 22 రూపాయల వరకు వస్తుందట. ఇంత రేటు ఇంతవరకు అసలు హిస్టరీలోనే ఎవరో చూడలేదన్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి అంశం ఇది. పచ్చి కొబ్బరి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. క్వింటా 17,500కి చేరింది. గత ఏడాది 9,500 ఉంది. గత నెల చివరి వారంలో 16,000 వరకు ధర పలికితే ఇప్పుడు ఏకంగా 17,500కి ఎగబాకింది. మార్కెట్ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు అని రైతులు, వ్యాపారులు అంటున్నారు. కేరళలోని అలెప్పి, తమిళనాడులోని పొల్లాచి ప్రాంతంలో కొబ్బరి ఉత్పత్తులు తగ్గడంతో ఈ లాభం చేకూరింది. ఇది ఆటోమేటిక్గా చెడుని ప్రభుత్వానికి ఎలాగో మంచి కూడా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.